సో మెయిన్ గ్యాస్ సమస్య ఉంది. మాకు ఇలా ఇబ్బంది అవుతుంది అనేది ఎలా గుర్తించాలి సార్? మేజర్ సిమ్టమ్ వచ్చేసేసి కడుపు నొప్పి. హ్మ్. పేషెంట్స్ చాలామంది ఇప్పుడు అందులో గ్యాస్ సమస్యలో ప్రధానంగా మల్టిపుల్ సమస్యలు అంటే అల్సర్ డిసీజ్ ఒకటి పెప్టిక్ అల్సర్ డిసీజ్ అంటాం. అంటే హ్మ్. స్టమక్‌లో గానీ, లేకపోతే చిన్న పేగులో గానీ అల్సర్స్ ఉన్నప్పుడు దాన్ని పెప్టిక్ అల్సర్ డిసీజ్ అంటాం. హ్మ్. మీరంటే ఇందాక డిస్కస్ చేసినట్టు రిఫ్లక్స్ ఈజ్ డిఫరెంట్ మళ్ళీ. హ్మ్. గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ అంటే వాళ్ళు ఒక సిమ్టమ్‌తో వస్తారు. హ్మ్. ఈ రిఫ్లక్స్ డిసీజ్ వాళ్ళు మేజర్ సిమ్టమ్స్ ఏముంటాయంటే హార్ట్ బర్న్ అంటాం మనం. హ్మ్. హార్ట్ బర్న్ అంటే జస్ట్ లైక్ ఆ హార్ట్ అటాక్ పెయిన్ లాగానే ఉంటది. పైకి యాసిడ్ వస్తున్నట్టు ఉంటది. మండినట్టు గొంతు లోపలికి మండినట్టు ఉంటది. నోట్లో నీళ్లు ఊరడం గానీ, హ్మ్. ఎక్కువ నీళ్లు ఊరడం గానీ, మనకి తిన్నది గొంతులోకి వస్తున్నట్టు అంటే వామిటింగ్ సెన్సేషన్ వస్తున్నట్టు గానీ, ఈ ఎదలో కాలినట్టు ఉండడం గానీ, ఈ హ్మ్. సిమ్టమ్స్ గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్‌కి మేజర్ సిమ్టమ్స్. హ్మ్. పెప్టిక్ అల్సర్ డిసీజ్‌కి సిమ్టమ్స్ డిఫరెంట్ ఉంటాయి. పెప్టిక్ అల్సర్ ఓకే. ఫర్ సపోజ్ స్టమక్‌లో అల్సర్ ఉన్నప్పుడు ఏమైతది, మనం ఫుడ్ తిన్నామనుకోండి, ఆ ఫుడ్డు ఆ అల్సర్‌తో ఇంటర్ఫియర్ కావడం వల్ల పెయిన్ వస్తదనమాట. అంటే ఇమ్మీడియేట్‌లీ తిన్నెంబడే ఫుడ్ రావడం. హ్మ్. ఇది మేజర్‌గా వీళ్ళకు అల్సర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి. వీళ్ళకి మెయిన్ ప్రిడామినెంట్ సిమ్టమ్ వచ్చేసి అబ్డామినల్ పెయిన్. ఓకే. ఈ అబ్డామినల్ పెయిన్ అనేది ఫుడ్‌తోని వేరియేటెడ్ ఉంటుంది. అంటే ఫుడ్ తినడము, తినకపోవడం వల్ల వేరియేషన్ ఉంటది. హ్మ్. ఎస్పెషల్లీ ఐదర్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉన్న వాళ్ళకైనా, ఇంటెస్టైనల్ అల్సర్స్ ఉన్న హ్మ్. వాళ్ళకి. ఫర్ సపోజ్ ఇంటెస్టైన్‌లో అంటే స్మాల్ ఇంటెస్టైన్‌లో అల్సర్ ఉందనుకోండి, వాళ్ళకి ఫుడ్ తిన్నప్పుడు బావుంటది. తినకపోతే ఎక్కువ పెయిన్ ఉంటది. తిన్న తర్వాత పెయిన్ తగ్గడం ఉంటది. హ్మ్. సెకండ్ థింగ్ స్మాల్ ఇంటెస్టైన్‌లో ఒకవేళ అల్సర్ వల్ల డియోడినల్ వాల్ అంటే చిన్న పేగు హ్మ్. వాల్ మొత్తం గూడా కొద్దిగా ఎడిమా అంటే హ్మ్. వాపొస్తది. ఆ వాపుతోని ఒక్కొక్కసారి అది మూసుకుపోయే ప్రమాదం ఉంటది. అంటే ఓకే. అల్సరు ఇప్పుడు మనకేదైనా చిన్న దెబ్బ తాకినప్పుడు, ఆ దెబ్బ చుట్టూ ఉన్నటువంటి స్కిన్ ఏదైతే ఉందో అది హ్మ్. కొద్దిగా వాపు ఉంటది డెఫినెట్‌గా ఓకే. కొన్ని రోజుల వరకి. సేమ్ లోపల గూడా అంతే. ఆ పుండు ఉన్నప్పుడు, అల్సర్ ఉన్నప్పుడు ఆ అల్సర్ చుట్టూ వాపొస్తది. హ్మ్. సో, ఆ వాపు మూలాన నార్మల్‌గా ఉన్న ఇంటెస్టైన్ మూసుకుపోతది. హ్మ్. కుషించుకుపోతది. సో, వాళ్ళెలా ప్రెజెంట్ అయితారంటే ఫుడ్ తిన్నెంబడే వామిటింగ్స్‌తో ఉంటరు. హ్మ్. అంటే దాన్ని పార్షియల్ గ్యాస్ట్రిక్ అవుట్‌లెట్ అబ్‌స్ట్రక్షన్ అంటే హ్మ్. స్టమక్ నుంచి ఎళ్ళే గొట్టం ఏదైతే ఉంటదో అది హ్మ్. అబ్‌స్ట్రక్షన్ కావడం వల్ల ఆ వాపుతోని హ్మ్. ఒక్కోసారి ఇది కామన్ డియోడినల్ హ్మ్. అల్సర్స్‌కి అంటే చిన్న పేగులో అల్సర్స్ ఉన్న వాళ్ళు కామన్ హ్మ్. ప్రెజెంటేషన్ అన్నమాట ఇది. అంటే హ్మ్. తిన్నెంబడే వామిటింగ్ అవుతుంది సార్ నాకు. తిన్న హ్మ్. కొద్దిసేపటికి ఒక 15 మినిట్స్‌కో, 20 మినిట్స్‌కో వామిటింగ్ అయిపోతుంది. ఏది తిన్నా గూడా వాంతికైతుంది. హ్మ్. సో, ఈ సిమ్టమ్స్‌తో డియోడినల్ అల్సర్ వాళ్ళు వస్తుంటారనమాట. హ్మ్. సేమ్ పెయిన్ వాళ్ళకి గూడా పెయిన్ ఉంటది. ఈ బొడ్డు దగ్గర సివియర్ పెయిన్ ఉంటది. హ్మ్. ఏది తిన్నా ఆ ఫుడ్‌తోని వేరీ అయితా ఉంటది. కొన్ని తినే ఫుడ్ ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఏదైనా స్పైసీ ఫుడ్ తిన్నామనుకో సివియర్ పెయిన్ వస్తుంటది. హ్మ్. సో, ఇట్లా డిఫరెంట్ పేషెంట్స్ డిఫరెంట్ సిమ్టమ్స్‌తోని ప్రెజెంట్ అవుతా ఉంటారు. హ్మ్.